హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ కారం పొడితో చట్నీ అండి. సో ప్రాసెస్లోకి వెళ్దామా? ప్యాన్ పెట్టుకొని చిన్న మంట మీద పల్లీలు వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటో ముక్కల్ని అలాగే ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇవి సాఫ్ట్ అయిన ఈ విధంగా సాఫ్ట్ అవ్వాలండి. ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనము టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేయాలండి. సో ఈ కారం యాడ్ చేసే ముందే ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం యాడ్ చేయాలి. సో తర్వాత మూత పెట్టి కొద్దిసేపు వదిలేయాలి. తర్వాత తెరిచి కొంచెం అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. అలాగే మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకోవాలండి. ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్లుగా. అలాగే మనం ముందుగా ఉంచుకున్నటువంటి మిశ్రమాన్ని ఇప్పుడు పల్లీల పౌడర్లో యాడ్ చేసుకోవాలండి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. చిట్టుపట్లు ఆడిన తర్వాత ఆ యొక్క పోపు మిశ్రమాన్ని చట్నీలోకి వేయాలండి. అంతే, రాయలసీమ స్పెషల్ కారం చట్నీ రెడీ అయిందండి. దోశలోకి, ఇడ్లీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ కదా, ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.